హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ కేకే రఘునందన గారు రచించిన మామగారి అభిమాని అనే కథను విందామండి. ఒక్కసారిగా నిర్వీణుడయ్యాడు శ్రీపతి. అతన్ని అంత ఉత్కంఠపూరితుణ్ణి చేసింది అప్పుడే వచ్చి మెరిసిన మెసేజ్. ఈ మధ్యకాలంలో కథ చివర సెల్ నెంబర్ ఇవ్వడంతో రకరకాల వాళ్ళు ఫోన్లు, మెసేజెస్ రూపంలో అభిప్రాయాలు తెలపడం పరిపాటైపోయింది. ఒక మహిళా పాఠకురాలి నుంచి వచ్చిన మొదటి మెసేజ్ ఇదే. తిరిగి జవాబియడం ధర్మమని చెప్పి నా కథ చదివినందుకు థ్యాంక్స్. ఇంతకీ మీరేం చేస్తున్నారు, ఎక్కడుంటున్నారు అని అడిగాడు. నాది విశాఖ. ప్రస్తుతం జాబ్ చేస్తున్నా. మా వారికి దూరంగా ఉంటున్నాను. పిల్లలు లేరు. ఒంటరిగా గడుపుతున్నాను. మీ వంటి వారి కథలు చదివి ఆనందించడం నా హాబీ అని జవాబిచ్చింది. అరే, చాలా విచారంగా ఉంది మీరు ఒంటరి అని తెలిసి. మీకు ఎప్పుడైనా ఫోన్ లేదా మెసేజ్ చేయొచ్చా? ఆసక్తిగా మెసేజ్ ఇచ్చాడు శ్రీపతి. ఫోన్లొద్దులేండి, మెసేజెస్ నాకు ఇష్టం, ఎప్పుడైనా చేయొచ్చు. సరే, మళ్ళీ ఏమైనా కథలు పడితే మెసేజ్ ఇవ్వండి, వెంటనే పుస్తకం కొని చదువుతా, ఉంటా అని ఆపేసింది. శ్రీపతి మనసంతా ఉల్లాసం, ఉద్విగ్నత, వీరవిహారాలు చేశాయి. ఇంతకాలం ఎందరో అభిమానులు తనకు అభినందనలు తెలిపినా సరే కథ చదివి ఇలా చెప్పడమే కాక ప్రత్యేకంగా పరిచయం కోసం ప్రాకులాడే ఓ అమ్మాయి దొరకడం తన అదృష్టమే అనుకోవాలి. శ్రీవల్లి అందమైన పేరు. పదే పదే మనసులో అనుకున్నాడు శ్రీపతి. 50వ పడిలో పడ్డ తనను చూసేదెవరని? ఏదో రచయితగా పేరుండబట్టి ఆ మాత్రం గుర్తింపు ఉంది. ఇంతకీ ఈ శ్రీవల్లి అనే అమ్మాయి వయసులో ఉందా, లేక తనలా ముసలి ముతక, అందమైనదా లేదా వికారా? తెలుసుకోవాలని మనసు ఉవ్విళ్ళూరింది. మామయ్య గారు, మీకే బూస్ట్ ఇంకా తాగలేదా అన్న కోడలు పూర్ణ మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు శ్రీపతి. కోడలు అలా వెళ్ళగానే సెల్లందుకున్నాడు. సార్, ఇంత సరసాలు ఉలికించే కథలు రాసే మీ వయసు ఎంత? మీరెక్కడుంటారు? ఆ ప్రశ్నకు ఉలిక్కి పడ్డట్లయింది. ఎందుకంటే తన వయసు గాని చెబితే పరిచయానికి వెనకాడవచ్చు. కొన్ని సందర్భాల్లో చిన్న అబద్ధం చెప్పినా తప్పులేదంటారు. అందుకే 35 అని ఉండేది విశాఖ అని మెసేజ్ పెట్టాడు. మనం ఒకే ఊర్లో ఉండడం నా అదృష్టం. ఎప్పుడైనా కలిసే అవకాశం ఉంటుంది. తప్పకుండా కలుద్దాం. ఆ మంచి ముహూర్తం నేనే నిర్ణయిస్తా. వేచి ఉంటారని ఆశిస్తూ మీ అభిమాని శ్రీవల్లి. ఆ సందేశం శ్రీపతిని ఆనందడోలికల్లో ముంచెత్తింది. అయితే శ్రీవల్లి రూపం ఎలాగుంటుందోనని ఒకటే తహతహ బయలుదేరింది. ఒకవేళ ఆమె ఏమీ బాగోని రూపమైతే తన పరిచయం పెంచుకోగలడా? దానికేముంది, అక్కడితో ఆపేయొచ్చు. ముందే ఎలాగుంటావని అడిగితే మొదటే ఆ అమ్మాయి స్నేహాన్ని కత్తిరించవచ్చు. అయితే తప్పకుండా కలుద్దాం. మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. మీ పరిచయం నా అదృష్టం. థ్యాంక్ యూ. అసలు మీ బిగి కౌగిలి కథకు నేపథ్యం తెలుసుకోవాలని ఉంది. ఈ తరానికి బిగి కౌగిలిలోని మాధుర్యం తెలియదని భార్యాభర్తలు బిగిగా కౌగిలించుకునేంత సమయాన్ని కేటాయించడానికి మొగ్గు చూపించడం లేదని, ఆర్థికమైన విషయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతూనే అధరామృతం జురుకోవడం కూడా జత చేయడం నాకు నచ్చింది అన్న వాక్యాలు 2 మెసేజుల్లా పంపింది. ఆహా, ఈ అమ్మాయికి సరస కథలంటే మహా మోజుగా ఉన్నట్లుంది. ఇలాంటప్పుడే లైన్లో పెట్టాలి అనుకుంటూనే మరికొంత అడుగు వేసి చిలిపిగా వాక్యాలు రాసి పంపాడు. ఆమె కూడా అదే రీతిలో స్పందించింది. అలా అరగంట చాట్ చేశాక అట్నుంచి ఆగిపోయాయి. మనసంతా ఒకటే గమ్మత్తైన అలికిడి. అంతలోనే, ఏమండి, ఏం చేస్తున్నారట? ఇంకా పడుకోరా ఏమిటి? టీవీలో మీకు ఇష్టమైన సీరియల్ చూడ్డానికి వస్తారనుకుంటే ఇక్కడ సెల్ పట్టుకుని కూర్చున్నారేంటి అని తన వైపే వస్తున్న భార్య నీలాంబరి వైపు చూస్తూనే ఉలిక్కిపడ్డాడు శ్రీపతి. సెల్ జేబులోకి తోసేశాడు. అబ్బే, ఏం లేదులే, నెట్లో ఏదో కథ చదువుతున్నా అనేశాడు శ్రీపతి. 10 గంటలైనాక తప్పనిసరిగా పక్కెక్కేస్తారు ఆ దంపతులు. వారి ముఖంలో మార్పులైతే వచ్చాయేమో తప్ప సరసాలకు మాత్రం కొదవలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కానీ ఆ రోజు మాత్రం భర్త శ్రీపతి సెల్లో చిన్న శబ్దం రావడంతోనే గబాలను తనను వదిలేసి మరీ లేవడం, ఏదో మంచినీళ్లు త్రాగడానికి అన్నట్లు వెళ్ళి సెల్ నొక్కుకోవడం ఆమెను నివ్వెరపరిచింది. అలా 5-6 సార్లు జరిగినా కిమ్మనకుండా ఉదాసీనం వహించింది. ఆ పెదప వచ్చిన భర్త తన వైపు తిరగకుండా అటువైపు తిరిగి పవళించడంతో చికాకనిపించింది. అలిగి తను కూడా మరోవైపుకి వత్తిగిలి పరుండిపోయింది నీలాంబరి. అత్తయ్య, ఇలా రండి, మీకో విషయం చెబుతా. మామగారు ఈ మధ్యన అదోలాగా ఉంటున్నారు. ఇదివరకు సెల్ను పట్టించుకొని మనిషి ఇప్పుడు అదే ధ్యాసలో గడుపుతున్నారు. నాకేదో అనుమానంగా ఉంది అని నీలాంబరిని చావిడిలోకి తీసుకువెళ్ళి శ్రీపతి వైపు చూపించింది పూర్ణ. లేదులే, ఆయన ఏదో నెట్ చూసుకుంటున్నారేమో. పోనీ ఆయన ఏదో చేస్తే మనకెందుకట? నిన్న రాత్రి కూడా శిల్పైనే దృష్టి పెట్టారు, పెద్దగా పట్టించుకోలేదులే అనేసింది సాదాసీదాగా.
అయ్యో మీరెంత అమాయకులండి. రోజులన్నీ ఒకేలాగుండవు. సరస కథకు బహుమతి ఇవ్వడమే కాక కథ చివర ఈయనగారి సెల్ నెంబర్ కూడా ఇచ్చారాయే. ఇక ఏ అమ్మడైనా సరే ఇట్టే బుట్టలో పడేసుకోవడానికి పథకం వేస్తే మన కొంప కొల్లేరైనట్లే. ఇక నుంచైనా జాగ్రత్తగా చూసుకోండి. మన బంగారం మంచిదనుకుని అశ్రద్ధ చేశారో పక్కదోవలు పట్టడం ఖాయం అని పెద్ద ఉపోద్ఘాతమిచ్చింది కోడలు పూర్ణ. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే కావచ్చునేమో కానీ ఎవరి నిజాయితీ వారికి ఉండాలి. ఎంతకని కాసుకుని కూర్చోగలని చెప్పు అన్నది అతి మామూలుగా నీలాంబరి. అత్తయ్య, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. రహస్యంగా సాగినంతకాలం పర్వాలేదు. బట్టబయలైనప్పుడే చికాకులన్నీ ముంచుకొస్తాయి. వాటిని విప్పడం బ్రహ్మతరం కాదు. ఇళ్ల మీదకొచ్చి యుద్ధాలాడే ఘటాలను ఎంతోమందిని టీవీల్లో చూస్తున్నాం. పైగా మీడియా ఒకటి ఇదిగో పులంటే అదిగో తోకంటూ అదే పనిగా ప్రచారం చేస్తుంది. అదిగో చూడండి మామయ్య గారి ముసిముసి నవ్వులు. అంటే ఇదేదో అమ్మాయి వ్యవహారంలాగే తోస్తుంది. తర్వాత మీ ఇష్టం అనేసి చకచకా వంటగదిలోకి నడిచింది పూర్ణ. అమ్మా సర్లే కానీ అబ్బాయి దృష్టిలోకి ఈ సంగతి రానియకు. వాడసలే చెడ్డ కోపిష్టి. తెలిస్తే తండ్రి కొడుకుల నడుమ యుద్ధ బేరీం రోగుతుంది. అయినా ఆయన వయస్సు 50 దాటింది. అటువంటి ఆలోచనలు బుర్రలోకి ఎందుకు వస్తాయమ్మా? ఎదురడిగింది నీలాంబరి. సరే, ఒకసారి మీరు ఆయన గారి వైఖరి గమనించండి. అసలు మిమ్మల్ని విడవకుండా మాటిమాటికి పిలిచే ఆయన నిన్నటి నుంచి మీ వైపైనా చూస్తున్నారా అని కోడలు పూర్ణ అనేసరికి ఒక్కసారి ఆలోచనలో పడింది నీలాంబరి. అవును నిజమే సుమా. పొద్దస్తమానం నా పక్కనే తచ్చాడేవారు. ఇప్పుడు మాత్రం సెల్తోనే కాపురం చేస్తున్నట్లుంది. ఉండు, ఈయనకిలా కాదు. నా జాగ్రత్తలో నేనుంటాలే. చిన్నదానివైనా ఎందుకు చెప్పావో అని లేచి భర్త ఉన్న చోటికి నడిచింది. నీలాంబరి రాక చూసి గదుక్కుమన్న శ్రీపతి, ఏం బంగారం, ఏమిటి కదా అని తెచ్చిపెట్టుకున్న నవ్వోటి విసిరాడు. మీకు నేనిప్పుడు ఇత్తడేగా, వేరే బంగారాలు మీ కళ్ళబడుతుంటే మేము మానుతామా అని వ్యంగ్యంగా పలికింది. అబ్బే, నువ్వు తప్పుపట్టుకోకు. నెట్లో మ్యాగజైన్స్ చదవడం, ఫేస్బుక్ చూడడం అలవాటైంది ఈ మధ్య. అందుకనే దాంతో కాలక్షేపం అనేశాడు తత్తరబిత్తరగా లేచి గదిలోకి దారితీస్తున్న శ్రీపతి. ఆయన అలా వెళ్ళడం గమనించిన కోడలు పూర్ణ, మీరేదో నిలదీసినట్లున్నారు కదూ, అందుకే మామయ్య గారు జారుకుంటున్నట్లుంది. లేదు, ఇదేదో అనుమానించాల్సిన కేసే. వెనుకటికెవరో ఒక ముసలాయన్ని పెళ్లి చేసుకుంటావా తాత అని అడిగితే ఇప్పుడు నాకెవరు పిల్లనిస్తారు గనక అని అన్నాడే తప్ప పెళ్లి చేసుకోవడం తప్పని ఒక్క మాట పెగిలిందా ఆ పెద్దాయన నోట్లోంచి? ఇలా ఉంటుంది ఈ మొగరాయుళ్ల తిక్క. అందువల్ల మీరు మీ ఆయన్ని నీడలా వెంటాడండి, ఆరాలు తీయండి. అప్పటికి కానీ గప్చుప్గా ఉండరు. అర్థమైందా అనేసి మళ్ళా వెళ్ళిపోయింది. ఆహా, బాగా అర్థమైంది ఆయన గారి వైఖరి. నువ్వు చెబుతుంటే కాదంటానా? ఏదో ఒక పరిష్కారం ఆలోచిస్తాగా అని కళ్ళజోడు సవరించుకుంటూ లోనికెళ్ళిపోయింది నీలాంబరి. ఏమిటంత హఠాత్తుగా ముస్తాబవుతున్నారు పెళ్లి కొడుకులాగా అని వెనుక నుంచి వచ్చిన భార్య నీలాంబరి ప్రశ్నించేసరికి మొదట నీళ్లు నమిలి, మా మిత్రుడొకరు మాకు పార్టీ ఇస్తున్నాడు, కాదనలేక వెళుతున్నాను జవాబిచ్చాడు శ్రీపతి. అదేంటి ఈరోజు ఏదో కథల పోటీకి కథ రాసుకుంటూ కూర్చుంటానన్నారు, మళ్ళా ప్లాన్ మారిందా? నిలదీసినట్లుగా మాట్లాడింది. మరి రానంటే అతగాడు బాధపడతాడని తయారయ్యాను, తప్పుతుందా? అతని ముఖానికి పౌడర్ పులుముకుని ఒళ్ళంతా యాక్స్ స్ప్రే చిమ్ముకున్నాడు. ఇప్పుడు హెల్మెట్ నిబంధన ఇంకా ఎక్కువ పట్టించుకోలేదుగా, దాన్నెందుకు మోసుకెడుతున్నారు అనుమానంగా అన్నది నీలాంబరి. రోజులు బాగా లేవు కదా, మన రక్షణ కోసం పట్టుకెళ్తున్నా. అదే సమయంలో ఠంగ్ మని మెసేజ్ సౌండ్ మోగింది. సెల్లోకి చూసి వెంటనే గుమ్మం దాటేశాడు శ్రీపతి. అత్తయ్య, అత్తయ్య ఎక్కడా అంటూ గాబరాగా వచ్చింది పూర్ణ. ఏమ్మా, ఏమైందిట కంగారుగానే అడిగింది నీలాంబరి కోడల్ని. ఏమైందని మెల్లగా అడుగుతున్నారేమిటి? ఇంతకీ మామగారు ఏరి? గదిలో తెరతీసి చూస్తూ అడిగింది. ఇప్పుడే ఎవరో ఫ్రెండ్ పార్టీ ఇస్తున్నాడని వెళ్ళారు. అప్పుడే ఆయన కట్టుకథ అల్లేయడము, మీరిది నమ్మేయడము. బాగుంది వరస. నోటి మీద చెయ్యేసుకుంది పూర్ణ. చెట్టంత మనిషి చెబుతుంటే నమ్మకుండా ఎలా ఉండటం? అయితే ఏది చెబితే అది నమ్మేయడమేనా? ఇదిగో చూడండి, మామగారు బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఆయన సెల్ కెలికి చూశాను. కొన్ని మెసేజెస్ నా సెల్లోకి ఫార్వర్డ్ చేశాను. ఎవరో ఈయన ఫ్యాన్ లాగా ఉంది, చాలా క్లోజ్గా మెసేజెస్ పెట్టారు. ఈరోజు ఊడా పార్క్ దగ్గర కలుసుకుందామని అక్కడికి రమ్మంటే మామయ్య గారు పరిగెత్తుకెళ్లారు. ఈ వయసులో ఈయన్ని ఎవరో గాని వలవేసి పట్టేసింది. ఇంతకీ ఇక్కడ తగిలించి ఉన్న హెల్మెట్ ఏది? అదాటుగా గోడవైపు చూసి అడిగింది పూర్ణ. పట్టుకెళ్ళినట్లు చెప్పింది నీలాంబరి. ఆహా, గొప్పగా టోపీ వేస్తారత్తయ్య మీకు. హెల్మెట్ నిబంధన లేనప్పుడు పట్టుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో నే చెబుతా. దాన్ని పెట్టుకుని ఆ అమ్మడిని వెనకాతలు ఎక్కించుకుంటే ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఏ ఒక్కరికి అనుమానం రాకూడదు కూడా.
అది ఆయన ప్లాన్ అని అప్పుడు పూర్ణ అత్తగారికి ఒక 20 దాకా మెసేజెస్ చూపించి బయటకు చదివి వినిపించింది. చూసారా, ఇప్పుడెవరో కొత్త భామ పరిచయం అయ్యేసరికి అగ్నిసాక్షిగా పెళ్లాడిన మిమ్మల్ని పక్కకు నెట్టేయాలని చూస్తున్నారు. మీ అబ్బాయి కంపెనీ పని మీద విదేశాలకు వెళ్ళబట్టి ఈయన మరీ పురివిప్పేశారు. వెంటనే మేల్కోండి అనడంతోనే కొద్దిగా పౌరుషపడుతూ ఆయన రాని నేనే తేల్చుకుంటా, నేను ముఖ్యమో అది ముఖ్యమో అని అగగ్గలాడుతూ గదిలోకి వెళ్ళిపోయింది నీలాంబరి. పూర్ణ తన మానాన తాను నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మామగారు వచ్చాక జరగబోయే సన్నివేశం ఎంత రంజుగా ఉండేది అంచనా వేసుకోసాగింది. అలా కొన్ని గంటలు గడిచాక రాత్రి 8 గంటలకు ఇల్లు చేరాడు శ్రీపతి. బైకు దిగి సరాసరి గదిలోకి వెళ్ళేసరికి వెంటనే తలుపు మూసేయడం కనిపించింది పూర్ణకు. ఇక యుద్ధం మొదలవడం ఖాయం. అత్తగారికి కోపమంటూ రాదు కానీ వస్తే మరి ఆపలేదమన్నది తనకు తెలుసు. కాపురానికి వచ్చిన కొత్తలో డాబా మీద కుంకుళ్ళు ఎండబెట్టి తన నిద్రలో జారిపోయింది. ఎప్పుడొచ్చిందో గాని పాడు వర్షం మొత్తం తడిసి ముద్దైపోయాయి. నొరగంతా కిందకు కారిపోయింది. అంతే, అంత మొద్దు నిద్రేమిటంటూ ఎగిరిపోయారు ఆవిడ. తను చేసిన తప్పుకే అలా వీరావతారం ఎత్తితే సాక్షాత్తు మొగుడు ఇంకో పరాయి పిల్ల కోసం తాపత్రయపడితే సహించగలదా? ఈరోజు మామయ్య గారికి దరువు తప్పదనుకుంది. లోపల ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ ఎప్పుడూ ఈ సమయంలో ఇంతసేపు తలుపులు మూసి ఉంచడం తనెరుగదు. ఆ రాత్రి భోజనాల దగ్గర మామగారు ముభావంగానే అన్నం తిని లేవడంలోనే గదిలో ఘాటైన డోసే పడిందన్నది నిజమని గ్రహించింది పూర్ణ. అత్తయ్యగారు, సక్సెస్సా? నేను మీకు ఉపందించానని చెప్పకండేం. తెలిస్తే నా మీద కారాలు మిరియాలు నూరే అవకాశం ఉంది అన్నది పూర్ణ. ఇంకా కొంత భాగమే అయింది, మిగతాది రాత్రికి. ఆయన ఏదో కట్టుకథలు అల్లబోతున్నారు. అవి నమ్మడానికి సిద్ధంగా ఉన్నాననుకున్నారు. తగవులోకి దారి తీస్తున్నారు. డోసు ఇంకా చాలదని అనుకుంటున్నా అని ఒకటే కోపం ప్రదర్శించింది నీలాంబరి. మీరిదే మాదిరిగా ఇచ్చారనుకోండి, ఇక ఈ జన్మలో మరే పరాయి పిల్ల ఊసు ఎత్తర్లేండి అని మరింత ఎగదోసింది పూర్ణ. ఉదయం అత్తమామలిద్దరూ బయటకొచ్చినా ఎడమొహం పెడమొహంలా ప్రవర్తిస్తుంటే ఇద్దరికీ బాగా ఘర్షణ జరుగుంటుందని గ్రహించింది పూర్ణ. అత్తయ్య, ఇలా రండి. మామగారి మొహం చూస్తే మాడిపోయిన పెసరట్టులా ఉంది. మీరేమైనా గట్టిగా దెబ్బలాడారా? ఒకసారిలా ఇస్తే గాని దారిలోకి రారు అని కోడలు పూర్ణ చెబుతుంటే వెంటనే అందుకుని, ఓ పట్టాన ఒప్పుకున్నారనా? గయ్యమంటూ లేచారు నా మీద. తనపై నమ్మకం లేదా అన్నారు. కానీ బలవంతంగా సెల్లాక్కున్నా, అంతే, దొరికిపోయారు. మొత్తం అంతా కక్కితే గాని వదల్లేదు. ఆ పరాయి పిల్లెవరో చెప్పమంటే తనింతదాకా చూడనే లేదంటూ కాళ్ళ వేళ్ళ పడ్డారు. అయినా నేను కరగలేదంటే నమ్ము, నిప్పులు చెరిగాను అని ఆవేశంగా ఊగిపోతూ చెప్పింది నీలాంబరి. పోనీలే అంటూ, అప్పుడే కరిగిపోకండి, మళ్ళా మగబుద్ధి ప్రదర్శిస్తారు. కరవకపోయినా సరే అప్పుడప్పుడు బుసకొడుతుండాలి. అదే మన ఆడాళ్ళకి రక్ష. మళ్ళా హితబోధ మొదలెట్టింది పూర్ణ. సరిగ్గా పక్క మీదకు వాలేసరికల్లా టంగ్ అంటూ మెసేజ్ శబ్దం. ఈసారి గబాలన సెల్ తను తీసుకుంది నీలాంబరి. అదేంటి ఓపెన్ అవడం లేదు? చిరాగ్గా అడిగింది. అయినా నీకెందుకు నా సెల్? సెక్యూరిటీ కోడ్ పెట్టుకున్నా భయంగానే అన్నాడు శ్రీపతి. లేదు, నేను చూడాల్సిందే. ఏది విప్పివ్వండి అని మళ్ళా సెల్ భర్త చేతికిచ్చింది. అతను నసుకుతూనే సీక్రెట్ కోడ్ కొట్టి ఇచ్చాడు. మెసేజ్ బాక్స్ తెరిచింది. అదేంటి అవన్నీ కెలుగుతున్నావు, ఇలాగియ్యి అని లాక్కోబోయాడు శ్రీపతి. ఉండండి, చదువుతా. మీరు నా కోసం ఉడాపార్కి వచ్చి ఉంటారు. నా కోసం ఎంతో ఆసక్తిగా ప్రేమగా వచ్చినా సరే నేను రాలేకపోయినందుకు ఎంతో విచారించా. సారీ, మిమ్మల్ని నిరాశపరిచినందుకు. క్షమిస్తారనుకుంటా. మీ బిగికౌగిలి కథలోలా మిమ్మల్ని ఓసారి చుట్టేయాలనుంది. కానీ ఆ యోగం ఎప్పుడుంటుందో తెలీదు. అది చదవగానే భర్త మొహంలోకి తీక్షణంగా చూస్తూ, అంటే మీకెవరో అమ్మాయి ఆశ పెట్టేసరికి మీరేమో ఎంచక్కా ఆ మోజులో పడిపోయారన్నమాట. మరి నా మాట, మన ముద్దు మురిపాలో? ఏయ్, బిగి కౌగిలి కథ నా స్పందన ప్రేరణతో మీరు రాసి 10,000 కొట్టేశారు. ఇప్పుడు ఎవరో అభిమాని పెట్టిన మెసేజ్కి పడిపోయి అటు దూకేస్తున్నారు చూడండి. సరసాల కోసం ఎక్కడికో పోనవసరం లేదు. 25 ఏళ్ళై మీ చెంతనే సదా మీ సేవలో అన్నట్లుగా ఉన్నా. మీకేం కావాలో చెప్పండి, ఇచ్చేస్తా. అర్థమైందా అని భర్తని కౌగిల్లో బంధించి ఉక్కిరి బిక్కిరి చేసేసింది. అబ్బే, అది అసలు నేను ఇంకా ఏదో చెప్పబోతుంటే ఒక్కసారిగా పక్కుమని నవ్వేసింది నీలాంబరి. అదేంటి, నువ్వు సీరియస్గా నాపై అగ్గి మీద గుగ్గిలంలా విరుచుకు పడతావేమోనని అదిరిపోతున్నా. ఆ నవ్వులేంటి? ఇంకా అదోలా అయోమయంగా చూస్తూ అన్నాడు శ్రీపతి. ఈ సెల్లో ప్రకారం జరిగిందంతా అక్షరాలా నిజమే అయితే మిమ్మల్ని ఒక్క గుంజు గుంజేదాన్ని. మొదట నేను నమ్మేశా. ఇంకా వ్యవహారం ముదిరి పాకాన పడే సమయానికి తెర వెనుక దొంగ దొరికిపోయింది. అందుకే మనసు నిశ్చింత చేసుకుని మిమ్మల్ని తప్పుపడకుండా జాగ్రత్త పడ్డా.
అయితే మీ బగబుద్ధిని మాత్రం పోనిచ్చుకోకుండా పరాంగణ అనేసరికి చంకలు గుద్దుకుని మరీ కుంటిసాకులు చెబుతూ ఊరేగారు అని ఆగి మరోసారి పక్కన నవ్వేసింది. ఏమిటో నువ్వు చెప్పింది ఒక్క పిసరు నాకు కొరుకుడు పడలేదు. సస్పెన్స్తో చంపక వివరంగా విప్పి చెప్పే అని ఉత్కంఠంగా ఎదురు చూశాడు ఆమె నోట్లోంచి వచ్చే మాటల కోసం. ఆగండి మహాశయ, నిజంగా జరిగి ఉంటే నా కొంప కొల్లేరయ్యేది. మీకు ఎవరో అభిమాని దగ్గరవడానికి ప్రయత్నిస్తోందని, మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి అట్టే సమయం పట్టదని మేలుకోవాలని హెచ్చరిస్తే మిమ్మల్ని కనిపెట్టడం మొదలెట్టా. మీతో గొడవపడి మన మధ్య సరసం సన్నగిల్లి పక్కలు దూరం చేసుకుంటామేమోనని ఎదురు చూసిన సదరు శాల్తీ ఒకరోజు నాకు అడ్డంగా దొరికిపోయింది. కానీ నేను ఆ రహస్యం తెలుసుకున్నట్టుగా కనపడక మిమ్మల్ని ఇంకా అనుమానించి వెంటాడుతున్నట్టే నటించాను. మీరేమో అపరిచిత స్త్రీ ఇంకా లైన్లోకి రాలేదనే కారణం చేత ముఖం ముడుచుకున్న విషయం తెలియక మన నడుమ ఏదో జగడం జరిగిందని, మన మధ్య ఇంకా దుమారం రేగి ఎడమొహం పెడమొహం అయ్యామని అనుకుంటోంది అంది మరోసారి నవ్వుతూ. ఇక ఒగ్గుబట్టుకోలేక అడిగేశాడు. ఆ సాల్తీ ఎవరో చెప్పి ఏడవచ్చుగా. ఏడవను, నవ్వుతాను. ఎందుకంటే ఆ సాల్తీ ఎవరో కాదు, సాక్షాత్తు మన కోడలే కాబట్టి. కోడలు పూర్ణ ఇలా ఎందుకు చేసిందట? ఉత్సుకత ఆపుకోలేక అడిగాడు శ్రీపతి. మన కోడలుగా ఇంట్లో అడుగుపెట్టే ముందే నాకు తెలిసింది ఆమె మా చెడ్డ అల్లరి పిల్లని. ఏదో ఒకలాగా సరదాగా ఏడిపించడం ఆమెకు సరదా అని అబ్బాయి ఇదివరకే చెప్పాడు. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే గడసరి పిల్లని అనుకుంది. కానీ తను ఒంటరిగా మన అబ్బాయితో రాత్రిపూట మాట్లాడుతున్నప్పుడు ఆ మైకంలో తను చేస్తున్న అల్లరి వ్యవహారం అంతా అరటిపండు వడిచినట్లు విప్పి చెబుతుంటే నేను వినలేదనుకుంది. పాపం, ఆమె సరదా నేనెందుకు కాదనాలని చెప్పి నేను అంతకంటే గొప్పగా నటించాను. అయినా మీ గురించి ఎవరిని సృష్టించినా నమ్మే వెర్రిబాగులదాన్ని కాదుగా అని చిలిపిగా నవ్వుతూ తన శ్రీవారిని గాఢంగా హత్తుకుపోయింది. శ్రీపతి ఆ జవాబుకు అదే పనిగా నవ్వేసి, పాపం కోడల పిల్ల వెర్రిబాగులదే, ఈ రహస్యం నీకు తెలియదనుకుంటోంది. చెబుతావా లేక ఇంకా సస్పెన్స్లో ఉంచుతావా సందేహంగా చూస్తూ అన్నాడు. కాకపోతే ఇంతకాలం మనల్ని తన అల్లరితో ఎలా ఏడిపించిందో ఇటు నుంచి నేను అలాగే నా అల్లరితో ఏడిపిస్తా. అది కూడా మన అబ్బాయి వచ్చేదాకానే. అంటే అప్పటిదాకా మనం ఎడమొహం పెడమొహం అన్నట్లుగా ఉండక తప్పదా? తప్పదు. మరి కోడలికి కూడా సరదాగా ఓ డోసు ఇవ్వద్దు. ఈ మామ కోడలు ఇద్దరి వైఖరి చూస్తుంటే మహా నవ్వొస్తోంది అని గుండె నిండుగా నవ్వేసింది నీలాంబరి. అదే సమయంలో మెసేజెస్ అడపాదడపా టంగుమంటూ శబ్దాలు చేస్తూనే ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకోవడానికి వారిద్దరికీ ఎపరాలు తెలియడం లేదు. అంతగా ఐక్యమైపోయారు. కథ సమాప్తం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.